హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ ఈఎస్యు. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయాన్నే హడావిడిగా పొలంకి వచ్చానన్నమాట. కానీ నేను పొలంకి రావడానికి కారణం వచ్చేసి చెట్లకి జాజిపూల చెట్లకి నీళ్లు పెట్టి మందు మూట తీసుకుని వచ్చినా అనమాట. నిన్న ఆ మందు చల్లుదామని వచ్చాను ఫాస్ట్గా. కానీ ఈరోజు శుక్రవారం అయినా కూడా కరెంటు తీసేసిండు. అది ఎందుకు తీసినాడో కూడా తెలియదు. 11, 12 అట్లా ఆ టైంలో వస్తుందంట. అది ఎందుకనేది మనకు కూడా తెలియదు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా బూస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం కొత్త ఛానల్ క్రియేట్ చేసాము, దానికి మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరము. అది కాక నాకు ఈ ఛానల్ ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ఛానల్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబర్ ప్లీజ్ అండి. నేను ఎప్పుడు ఇంతలా ఎవరిని అడుకోలేదు, మిమ్మల్ని మాత్రమే అడుక్కుంటున్నాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. సో మనం ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. భలే ఉన్నాయి కదా కాకడ పూలు. ఇవి కూడా తగ్గిపోతున్నాయి. 3 సేర్లు 2 సేర్లు అట్లా అవుతున్నాయి. కానీ ఇవి వచ్చినా కూడా మేలండి మనకి. వీక్లీ ఒక 1900 800 అట్లా వస్తుంది. అంటే బాగా ఉన్నప్పుడు బాగా రేట్లు ఉంటే బాగా వస్తుంది. ఇప్పుడు మనకు పూలు లేవు కాబట్టి మనకి ఖర్చులకే వస్తుంది అనమాట. అది అదేంటో నేను ఎప్పుడు మోటార్ ఆన్ చేసి నేను జాజి పుల్లకి నీళ్లు పెట్టాలన్నా కూడా ఎప్పుడు నాకు ఇట్లాగే జరుగుతుంది. ఎప్పుడైనా అంతే చూడండి. నా వరకు వస్తే ఖచ్చితంగా ఆ రోజు కరెంట్ అయినా ఉండదు, లేకపోతే ఏదో ఒకటి ప్రాబ్లం అయినా అడ్డంకమైనా పడుతుంది అనమాట. సో ఇప్పుడు కూడా సేమ్ నేను అనుకుంటూనే వచ్చినాను ఇంటి దగ్గర, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంత సాఫీగా ఏ విధంగా చూడు స్వామి అని కన్నట్టే. ఇంకా కరెంట్ అయితే లేదు. ఆడికి నేను 2 టైమ్స్ మోటార్ దగ్గరికి అండ్ అక్కడ కనిపిస్తుంది కదా ట్రాన్స్ఫార్మర్, అక్కడికి మా మోటార్ దగ్గరికి 2 టైమ్స్ అయితే తిరిగాను. కానీ కరెంట్ అయితే లేదు. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ అండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతేనే మీకు వీడియో ఏ దాని మీద ఉంది ఏంటి అనేది అర్థమవుతుంది అన్నమాట. కాకడా పూలు అంటే ఇవి. ఈరోజు ఏదో ఒక కంటెంట్ పైన నేను వస్తూనే ఉన్నాను. ఒకటి ఫుడ్. ఫస్ట్ టైం మన ఛానల్లో ఎక్కువగా వచ్చేది ఫుడ్ వ్లాగ్స్ అనమాట. సో దాని తర్వాత లైఫ్ స్టైల్, మా ఇంట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, మేము ఎట్లా ఉంటాం, నిజంగా రియాలిటీ లైఫ్లో ఎట్లా ఉంటాం అనేది నేను ప్రతిరోజు ఏదో ఒక వ్లాగ్ పైన చేస్తూనే ఉంటాను అన్నమాట. దయచేసి అందరూ సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఎందుకంటే నాకు ఎక్కువగా ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ అంటేనే ఇష్టము. నేను ఇంకా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను. అప్పుడు ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను అనమాట. సో చూడండి, ఫస్ట్ అయితే మనం పూలు కోసుకున్న తర్వాత మనము ఇంటికైతే వెళ్ళిపోదాము. కరెంట్ వస్తే మోటార్ ఆన్ చేసేస్తాను. ఒకవేళ కరెంట్ రాకపోతే ఇంటికి వెళ్ళి ఇంకా ఏదో ఒకటి చేద్దామన్నమాట. సో చలో అయితే కరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చేసరికి కరెంట్ ఉన్నట్టు సౌండ్ వస్తుందన్నమాట, గుయ్ అని. నేను ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఆ సౌండ్ని నమ్మి కరెంట్ వచ్చింది అనుకొని మా మోటార్ దగ్గరికి వెళ్ళి అట్లా 2 టైమ్స్ తిరిగాను అనమాట. కాని పని ఇంకా మా నాన్నకు ఫోన్ చేసి మాట్లాడినాను, ఏం నాన్న ఇంకా కరెంట్ రాలేదా అని చెప్తే ఇంకా రాలేదంట, వచ్చేసరికి 10, 11 ఆ టైం అవుతుంది అన్నాడనమాట. సో ఒకసారి ఆ సౌండ్ అబ్జర్వ్ చేయండి.
సౌండ్ అయితే స్పష్టంగా వినిపిస్తుంది. మన ఫ్లవర్స్ అయిపోయేలోపు వస్తే వచ్చినట్టు, లేకపోతే ఇంకా రేపటికి పోస్ట్ పోన్ చేసుకొని రేపు వాటర్ పెట్టుకుందాం చెట్లకి. రేపు శనివారం కాబట్టి రేపు కూడా కష్టమే. అసలు రేపు పొద్దున్న నుంచే ఉండదు శనివారం కాబట్టి. అన్నీ నాకే ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట. ఫ్లవర్స్ అయితే కూసేది అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు మనం పూలు కాటా వేసుకొని మోటార్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని, ఒకవేళ రాకపోతే మోటార్ కట్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. ఎవ్వరు కూడా వ్లాగ్ని మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతేనే మీకు కంటెంట్ ఏంటి, వీడియో ఏ విధంగా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అనేది మీకు ఒకటి అవగాహన అనేది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ కాటాలో మనం ఫ్లవర్స్ కాటా వేసుకొని మార్కెట్కి అయితే వెళ్ళిపోదాము మోటార్ ఆఫ్ చేసేసి. మూడు షేర్లు అన్నమాట. ఇక్కడ 6 ఉంది కదా, 6 అంటే 3 షేర్లు 10 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయండి. 3 డేస్ నుంచి 3 షేర్లే అవుతున్నాయి. ఈరోజు ఫ్రైడే అయినా కూడా 3 షేర్లే. మనం ఎప్పుడైతే మోటార్ దగ్గరికి వెళ్దామో, మోటార్ దగ్గరికి వెళ్ళి కరెంట్ ఉంటే మోటార్ ఆన్ చేసి తినేసి మళ్ళీ వద్దాం, లేకపోతే ఇంకా టుమారో చూసుకుందాం. కరెంట్ వస్తే మేలు ఇప్పుడు, ఎందుకంటే టైం వచ్చేసి 10-17 అయింది. మ్యాక్సిమం 10 కల్లా వచ్చేస్తుంది అన్నారు, కానీ ఇంకా రాలా. చూడండి ఇంకా కొట్టుకుంటూనే ఉంది అది. సరే ఏం చేస్తాం, మోటార్ కట్ చేసి వెళ్ళిపోదాము. చలో ఇంటికి. మనం నీళ్లు పెట్టాలి అనుకున్న పొలం అయితే ఇదే. నిన్నటికి గడ్డి క్లీన్గా కోసేసారనమాట. ఒకసారి చూడండి, ఈ పొలంలో ఉన్న గడ్డి మొత్తం ఇక్కడికి మోసాను. ఎందుకంటే ఎవరైనా
బర్రెలకి తినేకి వేసుకొని పోతారేమో అనుకొని నిన్న వేసాను అనమాట. ఇక్కడ ఓన్లీ ఒక్కరు మాత్రమే వచ్చి ఈరోజు పొద్దున కట్టుకొని గడ్డిని వేసుకొని పోయినారు బండి పైన. సో ఇంకా దాన్ని ఒక 2 days అట్లా 3 days కొంచెం ఎండిపోయిన తర్వాత ఖాళీ ప్లేస్కి తీసుకొని వెళ్ళి నిప్పు పెట్టేస్తే క్లీన్ అయిపోతుంది ఆ ప్లేస్ కూడా. చూడండి, వాటర్ పెట్టింటే బాగుండు, కానీ కరెంట్ హ్యాండ్ ఇచ్చేసింది. ఇవి నన్ను చూస్తే ఖచ్చితంగా గవ్వు అంటాయి. చూడండి, పారిపోతున్నాయి చూడండి. సరే చూద్దాం, ఎక్కడైనా మోటార్ ఆడుతుంటే మళ్ళీ ఎవరినో ఒకరిని పిలుచుకొని వద్దాం. లేకపోతే కరెంటే లేదు అనుకుంటే రేపు చూసుకుందాం వాటర్ పని, అంతే. ఇంకా ఇంటికి వెళ్ళి వీడియో ఆన్ చేస్తాను, ఎందుకంటే ఈ దావ మట్టి దావ కాబట్టి రూట్ అయితే బాగాలేదండి. ఓకేనా? ఇంకా తినలేదండి, ఎందుకంటే ఉత్త పప్పు రైస్ మాత్రమే చేసింది మా చేజీ. దాంట్లోకి పచ్చిమిరపకాయల ఫ్రై చేసుకుందామని చెప్పి పొయ్యి స్టార్ట్ చేశా. పచ్చిమిరపకాయల ఫ్రై బాగుంటుందండి. అన్నం పప్పులాగా అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఒక మంచి బాగా నిలువుగా ఉన్న మిరపకాయలని తీసుకొని దాన్ని కత్తితో కానీ లేకపోతే గుండు సూదితో కానీ దాని పొట్ట ఇట్లా చీల్చాలన్నమాట. చీల్చిన తర్వాత మన దగ్గర పప్పులు ఉంటాయి కదా, బుడపప్పులు, ఆ బుడపప్పులు, సాల్ట్, కొద్దిగా జీరా అనమాట, సాదా జీరా వేసి దంచి ఆ మిశ్రమాన్ని
ఈ దీని యొక్క కడుపులో పెట్టి మనము స్లోగా నూనెలో బాయిల్ చేసుకుంటే అన్నం పప్పులోకి అద్దరిపోయే కాంబినేషన్ అన్నమాట ఇది. చూడండి. హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనము. అట్లా అయితేనే మిరపకాయ అనేది బాగా ఫ్రై అవుతుంది అనమాట. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోతుంది స్లోగా. పెద్ద పని ఏం కాదండి ఇది. అప్పటికప్పుడు అన్నం పప్పులోకి కానీ, లేకపోతే సాంబార్ అన్నంలోకి కానీ, లేకపోతే రసం అన్నంలోకి కానీ మంచి కాంబినేషన్ అన్నమాట ఇది. సో స్టవ్ అయితే ఆన్ చేసేసాను, ఎందుకంటే మనకు ఫ్రై అయితే అయిపోయింది.
ఫ్రై చేసుకున్న మిరపకాయలు, సూపర్.